చాలామంది ఏమనుకుంటారంటే, ఇక నేను ఘోర పాపిని, దేవుడు నన్ను క్షమించడు, ఇంత నమ్మకంగా ఉండి యథార్థంగా ఉన్నాను కదా, ఇక నన్ను ఏ మొహం పెట్టుకొని నేను దేవుడి కాడికి వెళ్ళాలా, ఏ మొహం పెట్టుకొని నేను ఆయన పాదాల కాడికి రావాలా? నన్ను ఎంతో నమ్మాడు నా దేవుడు, నా పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా దేవుడు, నేను ఎంతో ఆయనకు ఉపయోగపడతానని దేవుడు ఆశపడ్డాడు. మరి ఆయన ఆశలను ఆశలు చేసేసి నేను యువతలకు వచ్చాను కదా, మరి నా పరిస్థితి ఏంది? క్షమిస్తాడా? నాకు తెలియదు, క్షమించలే. ఇంకెందుకులే, ఎవరన్నా వచ్చి చెప్పినా కానీ ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. క్షమించే మనసు నా దేవుడి కాడున్నది, రా దేవుడి తట్టు తిరుగు తల్లి అంటే ఎవరు వాళ్ళు కించపరుచుకొని నేను పాపిష్టి దాన్ని